నేడు ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు. పహల్గామ్ దాడి ఆపరేషన్ సింధూర్పై ఎంపీ చామల ఆసక్తికర వ్యాఖ్యలు. నేడు అమరావతిలో ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ను విడుదల చేసిన చంద్రబాబు. తెలంగాణలో పలు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్. ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాండ్. స్పందించిన హోంమంత్రి అనిత. బీజేపీ నాయకులపై మండిపడ్డ కేటీఆర్, ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే జరిగే పరిణామాలకు బీజేపీదే బాధ్యత అంటూ ఫైర్. జగన్ రెంటపాళ్ల పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలపై కేసు. నేడు హాజరైన అంబటి రాంబాబు, విడుదల రజని. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై రోజా సంచలన వ్యాఖ్యలు. జగన్ వెంట్రుక కూడా పీకలేరు అంటూ హాట్ కామెంట్స్. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మొదటిసారి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ క్రమంలోనే పహల్గామ్ దాడి ఆపరేషన్ సింధూర్పై పార్లమెంటులో చర్చిస్తామని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల వల్లే భారత్ పాక్ కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని పదే పదే ట్రంప్ మాట్లాడుతున్నారో దీనిపై ప్రధాని మోదీ సంబంధిత మంత్రులు దానిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. एयर इंडिया विमान अहमदाबाद हवाई अड्डा से उड़ान भरने के तुरंत बाद दुर्घटनाग्रस्त हो गया. दिवंगत आत्माओं के सम्मान में मौन रहेगी. सदन పార్లమెంటు ఒక 4 days అన్న పెట్టి చర్చ చేద్దాము ఉన్న సమస్యల మీద అంటే ఆ రోజు వీళ్ళు అంగీకరించని పరిస్థితి ఉంది. ఈరోజు పార్లమెంట్ సమావేశాలలో ముఖ్యంగా పహల్గామ్ అటాక్స్, ఆపరేషన్ సింధూరు, అలాగే ట్రంప్ గారు పదే పదే ఆయన ప్రమేయం వల్లనే సీజ్ ఫైర్ ఆగిందన్న విషయాన్ని ఏదైతే మాట్లాడుతుందో దాని మీద కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు వారి మంత్రిత్వ శాఖలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది, కన్సర్న్ మినిస్ట్రీస్. ఎందుకంటే భారతదేశ ప్రజలకు మరి మనల్ని కూడా ఆదేశించే విధంగా పక్క దేశాలలో ఏదైతే గొప్పలు చెప్పుకుంటున్నాయో అవి వీళ్ళు పదే పదే ఖండిస్తారు, ఆయనేమో పదే పదే చెప్పుకుంటూ పోతున్నారు. మరి దాంట్లో కూడా ఈరోజు భారతదేశ ప్రజలకు అలాగే అపోజిషన్ పార్టీ లీడర్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఎలక్షన్ కమిషన్, ముఖ్యంగా బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి, మహారాష్ట్ర ఎన్నికలలో కూడా మీరు క్లియర్గా చూసిర్రు. మహారాష్ట్ర ఎన్నికలలో ఓటర్ నమోదు కార్యక్రమంలో చాలా గందరగోళం జరిగింది. ఈసారైనా వీళ్ళు ఈ రివిజన్ ఏదైతే చేస్తుర్రో, ఈఆర్ఐ ఏదో చేస్తుర్రో, అది దానివల్ల ఏదైతే ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్పరెన్సీ సిస్టమ్ ప్రకారం చేయాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కమిషనే న్యాయ నిర్ణేతలు. అటు మణిపూర్ కానీ, అటు జమ్మూ కాశ్మీర్ కానీ, అక్కడ ఉన్నటువంటి లడాక్ సమస్యల మీద కూడా మా వాళ్ళందరూ కూడా చర్చ చేయడానికి సిద్ధమయ్యారు. కాబట్టి డెఫినెట్గా మేము కిరణ్ రిజిజు గారిని ఒకటే కోరుకుంటున్నాం, మేము ఏది అడిగినా కానీ ఈ భారతదేశ ప్రజల తరపున అడగడానికి ప్రయత్నం చేస్తాం తప్ప మా స్వల రాజకీయాలు, మా సొంత అజెండాలతోటి మేము ముందుకు పోము, హౌస్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయం. అదేవిధంగా మీ సభ్యులు కొంతమంది పదే పదే 0 అవర్ల అవకాశం ఇస్తారు. మీరు ఆ 0 అవర్లో వచ్చే అవకాశం ఇచ్చే కొంతమంది నాయకుల పేర్లు నేను చెప్పగానే వాళ్ళు ఒకే ఒక అజెండా పెట్టుకొని వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని లేకపోతే ఇంకేదో అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని ఏలెత్తి చూపించే ప్రయత్నము, చరిత్రను తప్పుగా చిత్రీకరించి మాట్లాడి హౌస్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వారిని నివారించే ప్రయత్నం చేయాలి. వీలైనంత మటుకు మీ సభ్యులతో మీరు చర్చ చేయండి, వాళ్ళని కూడా కన్స్ట్రక్టివ్గా ఉండమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ విజయానంద్, నెట్ క్యాంప్ ఎండీ కమలాకర్ బాబు పాల్గొన్నారు. 2030 నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చేందుకు అవసరమైన కార్యాచరణ ప్రకటిస్తూ డిక్లరేషన్ను రూపొందించారు. ఇటీవల అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్పై 2 రోజుల పాటు సమ్మిట్ జరిగింది. అమరావతిలో జరిగిన సమ్మిట్లో పాల్గొన్న 600 మంది ప్రతినిధులు, ఇండస్ట్రీ రంగ నిపుణులు పాల్గొన్నారు. చిన్నప్పుడు లాంతర్లు పెట్టుకొని చదివా. ఆ రోజు కరెంట్ ఉండేది కాదు, తర్వాత కరెంట్ వచ్చింది. ఇంకో పక్క ఈ రోజు మీరు చూస్తే మీ ఇంటి మీదనే సోలార్ కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చారంటే అది మార్పు అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. దగ్గర 20 లక్షల ఇండ్ల పైన సోలార్ కరెంటు శాంక్షన్ చేశాం. ప్రతి ఒక్క ఇల్లు, ప్రతి ఒక్క ఆఫీసు, ప్రతి ఒక్క పొలము కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రాలుగా తయారవుతున్నాయి. ఇంకొక పక్క తమ్ముళ్ళు, ఒకప్పుడు కరెంట్ అంటే బొగ్గుతో తయారయ్యేది. ఈ రోజు బొగ్గు లేకుండా తయారు చేసుకుంటున్నాం. Today, I really appreciate SRM historical meeting in Amaravati. Why I am saying historical meeting? Recently, originally if you see, Hyderabad I started high-tech city focusing IT. Recently in Amaravati, we started Quantum Valley focusing artificial intelligence. Now today, I am very happy. We are focusing Hydrogen Valley starting from here. One is Quantum Valley, quantum computing, technology with deep tech, everything. How to protect environment. There you need green energy and also downstream industries, total ecosystem. తెలంగాణలోని అనేక గురుకుల, మోడల్ హబ్ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ అవుతున్న కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, నాగల్ గిద్ద మోడల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ ఖాతాలో ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. నాగల్ గిద్ద మోడల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్, నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, జగిత్యాల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, భద్రాద్రి కొత్తగూడెం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్. 48 గంటల్లో జరిగిన ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు కాంగ్రెస్ అసమర్థత పాలనకు నిదర్శనాలని అన్నారు. ఏపీలో లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ తరుణంలో మిథున్ రెడ్డి అరెస్టుపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఆధారాలు ఉంటేనే పోలీసులు అరెస్ట్ చేస్తారని, ఏ ఆధారాలు లేకుండా ఎవరిని అరెస్ట్ చేయరని కోర్టు రిమాండ్ విధించిందంటే మనం గౌరవించాలి. ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలని, కోర్టుకు సరైన ఆధారాలు ఇవ్వకుంటే రిమాండ్కు ఇవ్వరు కదా అని పేర్కొన్నారు. చాలామంది ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని ఫార్వర్డ్ చేసినందుకు
ఒక వచ్చిన పోస్ట్ని రీట్వీట్ చేసినందుకు, ఫార్వర్డ్ చేసినందుకు ఒక కేసు పెట్టారు. అది అక్రమ కేసు. అది అక్రమ అరెస్టో సక్రమ అరెస్టో కోర్టులు చెప్తాయండి. ఒక ఎంపీని అరెస్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఎన్నో ఎవిడెన్స్లు ఉండి పక్కా ఎవిడెన్స్లు ఉంటేనే కానీ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేం. ఈరోజు నాలాంటి దాన్ని మీలాంటి దాన్ని తీసుకొచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగోలా చేసేయచ్చు, ఏదైనా కేసు పెట్టవచ్చు. కానీ ఒక ఎంపీ మీద మేము పెడుతున్నాం, అరెస్ట్ చూపించారు అనేటప్పుడు ఎవిడెన్స్ ఉంటేనే మేము చేస్తాం. ఎవిడెన్స్ తోనే చేశారు కాబట్టి అవన్నీ అక్రమమా సక్రమా అని కోర్టులు తెలుస్తాయి. కోర్టులో తెలుసుకోండి. దానికి ఎందుకు ఇక్కడికి వచ్చి గగ్గోలు పెట్టడం? మీకు యాజ్ పర్ రూల్ ఈ రోజు అన్ని రిమాండ్ ఇచ్చారంటే, కోర్టు రిమాండ్ ఇచ్చిందంటే కోర్టు ఆదేశాలను గౌరవించాలి. మనం కోర్టు ఆదేశాలను గౌరవించాలి అనుకుంటే కోర్టు అన్ని సక్రమంగా ఉంటేనే కదా, వాళ్ళ ఫైలింగ్ అంతా సక్రమంగా ఉంటేనే కదా రిమాండ్ కూడా ఇచ్చేది. కొన్ని సందర్భాల్లో కొన్ని ఇష్యూస్ లో ఎంత నిజంగా నేరస్తుడైనా కూడా అక్కడికి వెళ్ళేసరికి కోర్టుకి సరైన ఆధారాలు సబ్మిట్ చేయకపోతే వాళ్ళు రిమాండ్ కూడా ఇవ్వరు. అది కోర్టుకున్న రూల్. ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో ఫైల్ తేల్చేశారని తేలిపోలేదేమి, ఇట్ అండర్ గోయింగ్ వెళ్తున్నది, ప్రొసీజర్ అంతా వెళ్తుంది. స్కామ్ అని చెప్పి ఇంకొక ఆరోపణ చేస్తున్నారు. ఇన్ని ఆరోపణలు లాగిన ఇది కూడా ఒక పొలిటికల్ హరాస్మెంట్ కేసు మాత్రమే. ఒకటైతే వాస్తవము, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉండే అన్ని ఏవేవైతే ఒక వైసీపీ అంబటి రాంబాబు సతెనపల్లి గ్రామీణ పిఎస్లో విచారణకు హాజరయ్యారు. వైఎస్ జగన్ గత నెల 18న పల్నాడు జిల్లా రెంటపల్ల పర్యటన సమయంలో అంబటి రాంబాబు నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో మాజీ మంత్రి విడుదల రజని కూడా ఉన్నారు. దీంతో ఆమె కూడా తాజాగా సత్తెనపల్లి గ్రామీణ పిఎస్లో విచారణకు హాజరయ్యారు. జగన్ పర్యటన సందర్భంగా మొత్తం 113 మందిపై పోలీసులు కేసులు నమోదు చేయగా ఇప్పటికే పలువురిని విచారించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టి వేధించాలి, లోపలేయాలి. నేను జరుగుతా ఎన్ని చూసి వచ్చాము ఇవాళ, ఇన్ని చూసి రాజకీయాల్లోకి వచ్చామని మనం చేస్తున్నా. దేనికి భయపడే ప్రశ్న లేదు. కాకపోతే మాకు కొద్దిగా బిడియం వేస్తుంది. ఎందుకంటే మంత్రులుగా చేసిన వాళ్ళని వచ్చి పోలీస్ స్టేషన్కి హాజరు కావాలంటేనో, పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి మీ ముందు హాజరు కావాలంటే కొద్దిగా బిడియం వేస్తుంది. ఆ బిడియం కూడా పోయింది. ఇంకా రెడీగా ఉన్నాం దేనికైనా. మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మందబలం అధికారం ఉందన్న అహంకారంతో జాతీయ భాషగా హిందీని బలవంతంగా రుద్దుతామంటే చూస్తూ ఊరుకునేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. ఈ విషయంలో తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయంతోనే ఉన్నాయని స్పష్టం చేశారు. జైపూర్లో జరుగుతున్న టాక్ జర్నలిజం 9వ ఎడిషనల్ చర్చా కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. జనాభా నియంత్రణకు అద్భుతంగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గ పునర్విభజనలో తీవ్ర నష్టం జరుగుతుందన్న తనకు ఇష్టం వచ్చిన పనులు చేస్తానని బీజేపీ అనుకుంటే ఆ తర్వాత జరిగే పరిణామాలకు ఆ పార్టీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. केटीआर जी यहाँ पर हैं। हिंदी इम्पोजिशन क्या है? वो लार्जली पॉलिटिकल है. मुझे नहीं लगता कि कोई किसी पे कोई लैंग्वेज इम्पोज कर रहा है. You're 100% right, ये sir. पूरी तरह से पॉलिटिकल है. जो भी पॉलिटिशियंस क्या करेंगे, उनका भी तो प्रोफेशन है. मैं छोड़ दूं अपना काम. ये प्रोफेशनल कंपल्जन है. नहीं, मैं आपको एक चीज कहता हूं, कमलेश जी, एक बात कहता हूं. भारत सरकार जब 50 करोड़ रुपया बजट में रखती है कि हिंदी को प्रमोट करना है पूरे भारत में, और जब एक पैसा भी नहीं देती है तेलुगु को प्रमोट करने के लिए, बांग्ला को प्रमोट करने के लिए, मैं क्या समझूं उसको? हिंदी इंपोजिशन तो नहीं कहूंगा, बट हिंदी को प्रमोट तो कर रहे हैं. ऐसा नहीं है कि नहीं प्रमोशन हो रहा है, पर मसला वो नहीं है, समस्या वो नहीं है. मैं यहां पे बैठ के आज हिंदी में आपसे मैं एटलीस्ट आई एम ट्राइंग टू कन्वर्स इन हिंदी एज टू माई बेस्ट एबिलिटी. मुझे किसी ने जबरदस्ती की क्या कि आप हिंदी सीखो? नहीं. पर अगर कल कोई ये कहेगा कि भारत में जितने भी राज्य हैं, 28 राज्य,
और हर राज्य में कल अगर आपको सीआरपीएफ में आना है या भारत को कोई किसी को आर्मी में आना है या कोई रेलवेज में काम होना है तो आपको हिंदी में परीक्षा लिखना पड़े, तो ये तो गलत है। क्योंकि जितने भी रीजनल लैंग्वेजेस है, क्योंकि भारत का तो कोई राष्ट्रीय भाषा है नहीं, इंडिया हैज नो नेशनल लैंग्वेज। India has 22 official languages, 300 unofficial languages, some languages which do not even have a script. So all I'm saying is, I'm not going to enforce Telugu on you. Why are you enforcing or imposing Hindi on me? Leave it to the country, leave it to the people of this country. Why are we imposing ourselves on each other? Hindi imposition. See, for example, if Tamil Nadu feels very strongly or Karnataka feels very strongly or even Maharashtra feels very strongly or Telangana feels very strongly that Hindi should not be imposed, so be it. See, Prime Minister P.V. Narasimha Rao was able to converse in 16 languages including French, German and Spanish. So my point is, it is the individual's appetite, it is the individual's interest that should dictate. And also, Kamlesh ji, language is not just political issue, language is not just a communication tool, language is also cultural identity, remember that. See, in fact, the beauty of India is unity in diversity, भी हम लोग बार बार कहते रहते हैं। अगर आप हिंदी को इम्पोज करोगे, हिंदी को जबरदस्ती साउथ में या कहीं और इम्पोज करने की कोशिश करोगे, यू आर अंडरमाइनिंग द वेरी आइडिया ऑफ दिस डाइवर्सिटी, यू आर अंडरमाइनिंग द अथॉरिटी ऑफ दिस कंट्री विच इज बेस्ड ऑन आवर ब्यूटीफुल डाइवर्सिटी। क्यों करना है जबरदस्ती किसी के साथ? तो राज ठाकरे को क्या बोलेंगे? सॉरी, राज ठाकरे को क्या बोलेंगे जो अभी हो रहा है? मैं राज ठाकरे को भी यही कहूंगा कि जैसा आप हिंदी इंपोजिशन नहीं चाहते हो वैसे ही आप मराठी इंपोज भी ना करो। मराठी भी आप किसी के ऊपर जबरदस्ती ना इंपोज करने की कोशिश करो। आप ये क्यों कहते हो कि आपको मुंबई में रहने के लिए आपको मराठी बोलना पड़ेगा या हैदराबाद में रहने के लिए तेलुगु बोलना पड़ेगा? हाँ, मैं ये बात तो मैं जरूर कहूंगा कि अगर आपको मुंबई में रहना है, लोकल्स के साथ मिंगल करना है तो सीख लो, तो 2-4 शब्द मराठी के सीख लो, तो गलत तो है नहीं। డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను పవన్ పై చేసిన కామెంట్లను సమర్థించుకున్నారు. జగన్ వేలికి ఉన్న వెంట్రుకను కూడా పవన్ కళ్యాణ్ పీకలేడని గతంలో రోజా వ్యాఖ్యానించగా అందులో తప్పేముందని అన్నారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ను ఛాలెంజ్ చేస్తున్నానని 175 సీట్లలో పోటీ చేసి గెలవాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకే పవన్ కళ్యాణ్ పనిచేశాడని అన్నారు. మోడీ కాళ్ళు పట్టుకొని, లోకేష్ కాళ్ళు పట్టుకొని గెలిచాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీతో బాగుంటే పవన్ కళ్యాణ్ పవర్ స్టారు, మీతో బాగలేని రోజు అతని గురించి ఎంత నీచంగా ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో, టీవీ5లో మీరు ప్రచారాలు చేశారో పవన్ కళ్యాణే సొంతంగా ట్వీట్ చేసి ఏడ్చాడు, మా అమ్మని తిట్టారు, నన్ను తిట్టారు అని చెప్పి. సో వేరే పార్టీలో ఉంటే వాళ్ళని తిడతారు, వాళ్ళ క్యారెక్టర్ గురించి నీచంగా మాట్లాడతారు. మీ పార్టీకి వచ్చే ముందుకి మంచోళ్ళు. 10 ఏళ్ళు మీ పార్టీలో ఉన్నప్పుడు తెలీదా నేను మంచిదాన్నో చెడ్డదాన్నో? మరి చెడ్డదాన్ని అన్నప్పుడు 10 ఏళ్ళు ఎందుకు పెట్టుకున్నారు మీ పార్టీలో? మహిళా అధ్యక్షురాలు పదవి ఎందుకు ఇచ్చారు? 2 సార్లు ఎమ్మెల్యే సీట్ ఎందుకు ఇచ్చారు? అంటే లోకేష్ గారి గురించి తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చానో ఆ రోజు నుంచి నా మీద కక్ష సాధింపులు స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఐరన్ లెగ్ ఆవిడ వెళ్ళటం వల్లే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, ఆవిడ వెళ్ళటం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పోయారు, ఆవిడ వెళ్ళటం వల్లే ఆయన సీఎం అవ్వడు అని ఎన్నో చెప్పారు. మరి 1998-99 ఎలక్షన్స్లో రాష్ట్రం అంతా 28 రోజులు నేను తిరిగి ప్రచారం చేశా. అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అవ్వలేదా? నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన నా గురువు శివప్రసాద్ గారికి ప్రచారానికి ఫస్ట్ వచ్చా, చంద్రబాబు నాయుడుతో సహా సత్యవేడు. ఆయన గెలిచి మంత్రి అవ్వలేదా? మరి నేను ఐరన్ లెగ్ అయితే వీళ్ళు ఎలా మంత్రి అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు? ఎందుకు నాతో 28 రోజులు ప్రచారం చేసుకున్నారో చెప్పాలి. తర్వాత వాళ్ళు ఏ విధంగా నన్ను అసెంబ్లీలో రూల్స్కి విరుద్ధంగా, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ మహిళా ఎమ్మెల్యేని కూడా సస్పెండ్ చేయనటువంటి విధంగా కారణం లేకుండా రూల్స్కి విరుద్ధంగా 1 ఇయర్ సస్పెండ్ చేశారు. కక్ష సాధింపు కోసం కాదా? ఆ తర్వాత మహిళా పార్లమెంట్కి రమ్మని నగిరికి ఇన్విటేషన్ ఇచ్చి, హైదరాబాద్కి ఇన్విటేషన్ ఇస్తే నేను విజయవాడలో దిగినాక నా గన్మ్యాన్ని కూడా కస్టడీలోకి తీసుకొని నన్ను ఆ యొక్క ఏరోడ్రామ్లో వెనక నుంచి తీసుకెళ్ళి నన్ను చంపాలన్న ప్రయత్నం ఎందుకు చేశారు? నన్ను ఎందుకు పిలిచారు? వచ్చిన తర్వాత నన్ను ఎందుకు చంపాలని చూశారు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పదే పదే సీఎం రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదు. మీ కుట్రపూరిత రాజకీయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని, రేవంత్ రెడ్డిని రెచ్చగొడితే బీఆర్ఎస్ నేతలు ఎవరూ బయట తిరగలేరని మాస్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో రేవంత్ రెడ్డి బెడ్రూమ్లోకి పోలీసులను పంపినప్పుడు నీ సంస్కారం, విలువలు ఎటుపోయాయని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏ పోలీస్ అయినా బీఆర్ఎస్ నేతల బెడ్రూముల్లోకి వెళ్లారా అని అడిగారు. నువ్వు అనవసరంగా రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టకు. उसका मूड खराब हो तो नहीं आके तुम्हारे घर के ना बैठे तो तू ही परेशान होता. రేవంత్ రెడ్డి మూడ్ ఖరాబ్ అయి వచ్చిండే అనుకో, నువ్వు ఇంట్లోకి బయటికి రావు. నన్ను కూడా ఎగేసిండు అనుకో రేవంత్ రెడ్డి, అన్న నువ్వు కూడా రాయి అన్నాడు అనుకో, మేమిద్దరం కలిసే పరిస్థితి ఏందిగా. ఇట్లా హైదరాబాద్ లేపి కూర్చుని పెడతా. ఇటు ఖైరతాబాదు, అటు గౌలిగూడ, గౌలిపురం మీదేమున్నారా నాన్న, మా దగ్గర ఉన్నారు తోపులంతా. నేను ఏమంటున్నా వద్దు సార్ ఇవన్నీ బంద్ చేసుకో. నీకు అవి కామెడీలు అవి, అది నీకు ఈ సీరియస్నెస్ డైలాగ్స్ నీకు పనికిరావు. మాకు మా డైలాగ్స్ మేము కొట్టుకుంటే ఎవడన్నా జనాలు కూడా మెచ్చుతారు. అదంతా ఏంటది. తెలంగాణ జనులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. జనులు పెద్ద సంఖ్య కొంది సిట్ కాబట్టి సరే ఇంకా 3 ఏళ్ళు ఆగితే అది కూడా తెలుస్తుంది. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర హైటెన్షన్ నెలకొంది. సిట్ అధికారులు ఎంపీ మిథున్ రెడ్డిని తీసుకొచ్చిన నేపథ్యంలో సెంట్రల్ జైలు దగ్గరకు వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో పోలీసులు సైతం భారీగా తరలివచ్చారు. జైలు గేటుకు కొంత దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వచ్చిన కార్యకర్తలందరినీ అక్కడే నిలువరించారు. ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఆగస్టు 1వ తేదీ వరకు మిథున్ రెడ్డికి రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇది అక్రమ కేసు. చంద్రబాబు ప్రభుత్వ కుట్ర మరోసారి బట్టబయలైంది. బెదిరించి, వేధించి, అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో సాగిస్తున్న అక్రమ కేసు కుతంత్రాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వమే మరోసారి బయటపెట్టుకుంది. ఇదే కేసులో నిందితులైన వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లను బెదిరించి అప్రూవర్లుగా మారేందుకు అనుమతించాలని వారిద్దరితో విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయించాలని పన్నాగం పన్నింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ కార్పెట్ వేసి మరీ పరిపాలిస్తున్నట్టుంది. ఈరోజు అందులో భాగంగా ఈరోజు సిట్ విచారణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ అయిన ఎంపీ మిథునన్నను పిలిచి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తా ఉందో, చంద్రబాబు నాయుడు వాళ్ళ కుమారుడు మరి పవన్ కళ్యాణ్ ఏ విధంగా కక్ష సాధనకు చర్యలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. గతంలో కూడా ఇదే మిథున్ రెడ్డిని అప్పుడు ఎంపీగా ఉన్న తరుణంలో ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్లందరినీ కూడా, ఇంటర్నేషనల్ ప్యాసింజర్లందరినీ కూడా వదిలేసి ఎయిర్ ఇండియా ఫ్లైట్ వెళ్ళిపోతే ఆ ఎయిర్ ఇండియా మేనేజర్ను నిలదీసినందుకు కొట్టాడని చెప్పి తప్పుడు కేసు పెట్టి అప్పుడు కూడా అరెస్ట్ చేశారు. ఒకవేళ నేను అరెస్ట్ అయ్యి జైలు పోయినా దోరకన్నా ఉంటాడు. ఏ ధైర్యంగా పోతాను, నేను వస్తాను. ఒక కేసు కాదు 20 పెట్టినా నేను పోయేదానికి పెట్టి నేను ఈ రోజు నీకు యాంటిసిపేటరీ వేసుకో, నువ్వు ఈ రోజు మీటింగ్ వద్దులే, మేము పోతాంలే, మేము పంపిస్తాంలే అంటే కూడా నేను యాంటిసిపేటరీ వేయను. మహిళల ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్లో భారత్ నుంచి సెమీస్ చేరిన తొలి మహిళ గ్రాండ్ మాస్టర్గా కోనేరు హంపి చరిత్ర సృష్టించారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, చంద్రబాబు పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. హంపి సాధించిన అరుదైన ఘనత భారత్కు గర్వకారణమన్నారు. యువ క్రీడాకారులకు హంపి స్ఫూర్తిదాయకమని, ఆమె భవిష్యత్తులోనూ ఇలాగే మరిన్ని విజయాలు సాధిస్తూ దేశ కీర్తిని ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు.